నమస్తే అందరికి జై శ్రీ గణేష్ జై శ్రీరామ్. మనమైతే ఈరోజైతే గణేష్ సింగ్ కళాకారు వారి వర్క్ షాప్ లో వచ్చేసాము. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే అన్న వాళ్ళైతే ట్రాన్స్పోర్టేషన్ వర్క్ చేస్తున్నారు. సో లోపలైతే చాలా యూనిక్ ఐడల్స్ ఉన్నాయి, నేను అన్ని చూపిస్తాను. సో వాచ్ టిల్ ది ఎండ్. సో ప్రతి విగ్రహాన్ని అయితే నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో పెద్ద విగ్రహానికి అయితే మనకైతే కిరీటం వచ్చేసి ఈ కిరీటం వస్తుంది. సో పెయింటింగ్ వర్క్ అనేది అవ్వలేదు. సో 2-3 days లో అన్న వాళ్ళైతే పెయింటింగ్ వర్క్ కూడా ఇస్తారు ఈ కిరీటంకి అయితే. సో అది కూడా నేనైతే అప్డేట్ ఇస్తాను. సో ఫస్ట్ విగ్రహం వచ్చేసి ఈ విగ్రహము. సో హైట్ వచ్చేసి ఇంచుమించు అయితే మనకైతే 14 to 15 feet ఉంటది. పోయిన క్రితం వీడియోలో చూసుకుంటే అయితే మనకైతే ధోతి వర్క్ అనేది అవ్వలేకుండే. సో ఇక్కడైతే మనకైతే ఈ రోజు అయితే ధోతి వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ క్లాత్ వచ్చేసి మనకైతే సాటన్ అన్నమాట. సో మంచి ఫినిషింగ్ తోనైతే బార్డర్ కూడా మనకైతే డిజైన్ అనేది మంచి డిజైన్ ఇచ్చారన్న వాళ్ళైతే. సో స్వామివారికి అయితే మనకైతే 2-3 days లో కండువా కూడా వేసేస్తారు. కండువాతో పాటు మనకైతే కమర్ పట్ట అది కూడా వేసేస్తారు. సో అది కూడా నేను అయితే అప్డేట్ ఇస్తా. సో ఒకవేళ మీకు ఈ గణేష్ అయితే నచ్చితే అయితే నాకైతే కమెంట్ చేయండి జై శ్రీ గణేష్ అని. ఇక్కడ వచ్చేసి ఇంకో విగ్రహం, చిన్న విగ్రహం. హైట్ వచ్చేసి ఇంచుమించు అయితే మనకైతే 12 to 13 feet ఉంటుంది విత్ బ్యాక్గ్రౌండ్. సో బేస్ అయితే మనకైతే ఇంచుమించు 4 to 5 feet ఉంటుంది. స్వామివారికి అయితే కుందన్ వరకు అయితే చాలా డీటెయిల్ గా అన్న వాళ్ళైతే అతకబెట్టారు. సో ధోతి కూడా ఆరెంజ్ ఇచ్చారు. బార్డర్ చూసుకోవచ్చు ఎంత బాగుందో, శ్రీ అని రాసింది ఇక్కడైతే. సో బ్యాక్గ్రౌండ్ లో అయితే కీర్తి ముఖ. ఇక్కడ చూసుకుంటే మనకైతే స్వామివారు అయితే అయ్యప్ప స్వామివారు అయితే కూర్చొని ఉన్నారు మన టైగర్ మీద అయితే. సో కింద అయితే పర్వతము కాన్సెప్ట్ వచ్చేసి అయితే పర్వతం మీద మనకైతే టైగర్ మీద అయితే వినాయకుడు వచ్చేసి కూర్చొని ఉన్నారు. సో హైట్ వచ్చేసి ఇంచుమించు మనకైతే 15 to 16 feet ఉంటుంది. బేస్ అయితే మనకైతే 10 to 12 ఉంటుంది. సో పక్కనైతే ఇంకో విగ్రహం ఉంది, అది కూడా చూసుకున్నాము. సో ఇక్కడైతే మనకైతే కమర్ పట్ట, షాల్, మళ్ళీ మనకి ధోతి వర్క్ కూడా అయిపోయింది. సో ఆల్మోస్ట్ 100% వర్క్ అనేది ఈ విగ్రహానికి అయితే అయిపోయింది. సో హైట్ వచ్చేసి ఇంచుమించు మనకైతే 15 to 16 feet వస్తుంది. సో స్వామివారికి చూసుకోవచ్చు మనకైతే 6 hands ప్రొవైడ్ చేశారు అన్న వాళ్ళైతే. సో పక్కనైతే మనకైతే ఎలిఫెంట్స్ ఫేసెస్ ఇచ్చారు. ఇది వచ్చేసి ఫైబర్ వర్క్. ఇక్కడ చూసుకుంటే మనకైతే స్వామివారి సిట్టింగ్ పొజిషన్ లో ఉన్నారు. సో స్మైలింగ్ ఫేస్, స్వామివారి చూసుకోవచ్చు ఎంత స్మైలింగ్ గా మనకైతే దర్శనం ఇస్తున్నారు. సో రెడ్ ధోతి అయితే మనకైతే అన్న వాళ్ళు ప్రొవైడ్ చేశారు. చాలా నీట్ గా మనకైతే అన్న వాళ్ళు అయితే కట్టడం జరిగింది ఇక్కడ. సో కమర్ పట్ట కూడా పువ్వు అనేది ఇక్కడ ఇచ్చారు కమర్ పట్టలో. సో షాల్ కూడా. సో విగ్రహం వచ్చేసి మనకైతే చాలా నీట్ గా అన్న వాళ్ళు అయితే డిజైన్ చేశారు. పక్కన వచ్చేసి ఇంకో విగ్రహం, చిన్న విగ్రహం ఇది వచ్చేసి అయితే. సో ఈ విగ్రహం వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ఐడల్ ఇన్ గణేష్ సింగ్ కళాకార్ వారి వర్క్ షాప్ లో. సో శివుడు రూపంలో మనకైతే దర్శనం ఇస్తున్నాడు. హైట్ వచ్చేసి ఇంచుమించు అయితే 20 to 22 feet ఉంటది. సో స్వామివారి అయితే శివుడు రూపంలో దర్శనం ఇస్తున్నారు. రుద్రాక్షలైనా కానీ ఇక్కడ వచ్చేసి అయితే మనకైతే పశుపతి. సో ఇక్కడైతే స్కల్స్, సో గంటలు, మనకైతే అన్ని విగ్రహాలు అయితే మంచిగా మనకైతే పెయింటింగ్ వర్క్ అనేది అయ్యింది. సో మూడో కన్ను కూడా. సో యూనిక్ ఏముందంటే ఈ విగ్రహంలో అయితే మనకైతే తొండం మీద అయితే 12 జ్యోతిర్లింగాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఇంకొక స్పెషల్ యూనిక్ ఐడల్ మనకైతే అన్న వాళ్ళు ఇప్పుడే తెచ్చారు. సో ఎవరికైనా బుకింగ్ చేసుకునేది ఉంటే చేసుకోండి. ఈ విగ్రహం అయితే నేను డిస్క్రిప్షన్ లో కూడా అన్న వాళ్ళు అయితే నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో నెమలి మీద కూర్చున్న వినాయకుడు. బేస్ అయితే మనకైతే 4 feet ఉంటుంది. హైట్ వచ్చేసి అయితే మనకైతే ఇంచుమించు 8 to 9 feet వస్తుంది. విత్ బ్యాక్గ్రౌండ్ అయితే 2 feet యాడ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకైతే ఇంకో శివుని రూపంలో దర్శనం ఇస్తున్నారు. హైట్ వచ్చేసి ఇంచుమించు అయితే 15 to 16 feet ఉంటుంది. సో ధోతి అయితే మనకైతే కలర్ చేంజ్ చేసేసారు అన్న వాళ్ళు అయితే. సో కిరీటంలో కూడా చూసుకోవచ్చు మనకైతే లింగం ఇచ్చారు అన్న వాళ్ళు. బ్యాక్గ్రౌండ్ లో అయితే మనకైతే ఫైర్. సో ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్ అయితే మనకైతే త్రిశూలాలు ఇచ్చారు. సో ధోతి వర్క్ అయితే చాలా నచ్చింది నాకైతే. ఒకవేళ మీకు కూడా నచ్చింది అయితే జై శ్రీ గణేష్ అని కమెంట్ చేయండి. సో ఎవరైనా బుకింగ్ చేసుకున్న వాళ్ళు ఒకవేళ ఉంటే అయితే నాకైతే కమెంట్ చేయండి, వాళ్ళ అసోసియేషన్ పేరు, లొకేషన్ అయితే. సో ఇక్కడ చూసుకుంటే మనకి మహారాజా సిట్టింగ్ పొజిషన్ లో ఇంకో విగ్రహం ఉంది. హైట్ వచ్చేసి ఇంచుమించు అయితే 16 to 17 feet ఉంటుంది విత్ బ్యాక్గ్రౌండ్. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకైతే కూర్లు ఇవ్వడం జరిగింది. సో మాతలు
సో చూసుకోవచ్చు ఇంత డీటెయిల్ గా అన్న వాళ్ళైతే డిజైన్ చేసి మనకైతే అవుట్పుట్ ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఇంకో విగ్రహం మనకైతే హైట్ వచ్చేసి ఇంచుమించు అయితే 14 to 15 feet ఉంటది. బాలాజీ రూపంలో మనకైతే దర్శనం ఇస్తున్నారు స్వామివారు. సో తొండం మీద అయితే మనకైతే మొత్తం విష్ణు అవతారాలు ఉన్నాయి. సో బేస్ అయితే మనకైతే ఇంచుమించు అయితే 9 to 10 feet వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకైతే కృష్ణుడి రూపంలో దర్శనం ఇస్తున్నారు స్వామివారి. హైట్ వచ్చేసి ఇంచుమించు అయితే మనకైతే 20 feet ఉంటది. సో పక్కనైతే రాధ. సో ప్రతి విగ్రహం ఇక్కడ అయితే సింగిల్ పీస్ ఐడల్ మనకైతే యూనిక్ గా ఉంది. సో స్మైలింగ్ ఫేస్. సో ఈ విగ్రహం బేస్ వచ్చేసి అయితే మనకైతే ఇంచుమించు 10 to 12 feet వస్తుంది. హైట్ వచ్చేసి అయితే మనకైతే 15 to 16 feet ఉంటది. సో పక్కన అయితే మనకైతే సింహాసనం మీద కూర్చున్నట్టు పికాక్ వచ్చింది ఇక్కడైతే. సో ఒక్కసారి కుందన్ వర్క్ కూడా చూసుకుంది ఎంత బాగుందో స్వామివారికి అయితే. సో డబల్ కలర్ అన్నమాట, యూనిక్ కలర్ గా మనకైతే ధోతి అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ ఇంకో విగ్రహం హైట్ వచ్చేసి అయితే మనకైతే 10 to 12 feet వస్తుంది. సో ఎలిఫెంట్ ఫేస్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడైతే యూనిక్ గా. సో మనకైతే దంతాలు కూడా చూసుకోవచ్చు ఎంత మంచిగా మనకైతే షార్ప్ గా ఇచ్చారు అన్న వాళ్ళైతే. సో బేస్ అయితే మనకైతే ఇంచుమించు అయితే 8 to 9 feet వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి ఇంకో విగ్రహం బేస్ అయితే మనకి ఈ విగ్రహం అయితే 10 to 12 feet వస్తుంది. సో హైట్ అయితే మనకైతే 15 వస్తుంది. సో పక్కన అయితే మనకైతే టైగర్ పక్కన అయితే మనకైతే వినాయకుడు వచ్చేసి నిల్చున్న పొజిషన్ లో ఉన్నారు. సో రెడ్ ధోతి అయితే చాలా నీట్ గా అన్న వాళ్ళైతే కట్టారు. సో కమర్ పట్టా కూడా వస్తుంది ఈ విగ్రహానికి అయితే. ఇక్కడ వచ్చేసి ఇంకో విగ్రహం మనకైతే చిన్న మోడల్. హైట్ వచ్చేసి అయితే మనకైతే ఇంచుమించు 7 to 8 feet వస్తుంది. బేస్ అయితే మనకైతే 4 feet వస్తుంది. మహారాజా సిట్టింగ్ పొజిషన్ లో మనకైతే దర్శనం ఇస్తున్నారు. సో ఇక్కడైతే పెయింటింగ్ వర్క్ అనేది పెండింగ్ అనమాట. సో అన్న వాళ్ళు వేసిస్తారు అనమాట. ఒకవేళ మీకు నచ్చితే మీకైతే బుకింగ్ చేసుకోవాలి ఉంటే అయితే డిస్క్రిప్షన్ లో అయితే వాళ్ళ నంబర్ ఇస్తాను. సో కాంటాక్ట్ అవ్వండి. ఇక్కడ వచ్చేసి సేమ్ మోడల్ అనమాట, బట్ డిఫరెంట్ కలర్. సో ఈ విగ్రహం మనకైతే సేమ్ అనమాట. సో పక్కన కూడా చూసుకోవచ్చు. సో బేస్ అయితే మనకైతే 10 to 12 ఉంటుంది. హైట్ అయితే మనకైతే 15 feet ఉంటుంది. సో ఒకవేళ బ్యాక్గ్రౌండ్ ఉంటే అయితే 2 feet యాడ్ అవుతుంది. సో స్వామివారి కళ్ళు చూసుకోండి ఎంత బ్యూటిఫుల్ గా అయితే తయారు చేశారో. సో ధోతి వర్క్ కూడా స్టార్ట్ అయిపోతుంది మనకి 2-3 days లో. సో ఇది ఫ్రెండ్స్ మన గణేష్ సింగ్ కళాకార్ వారి వర్క్ షాప్ లో అప్డేట్స్. ఇంకో వీడియోలో కలుసుకున్నాం. జై శ్రీ గణేష, జై శ్రీ.